అమరకోశము అని ఒకటి ఉంది. అమరకోశము అంటే అది అమరసింహుడనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదాచార్యుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసినటువంటి గ్రంథములన్నీ తగలపెట్టేస్తున్నటువంటి సమయంలో శంకరులు వచ్చి వారిస్తే మిగిలినటువంటి ఒకే ఒక పుస్తకం అమరకోశం. ఆ అమరకోశం నిఘంటువు లాంటిది, సంస్కృతానికి అర్థం చెప్తూ విడుతుంది. అందులో స్వామి అన్న పదం ఎవరికి చెందుతుంది, స్వామి అంటే ఎవరు అన్నదానికి నిర్వచనం చెప్పారు. స్వామి అంటే ఎవరని అమరకోశం చెప్పిందంటే దేవసేనాపతి శూర స్వామి గజముఖానుజ. ఎవరుట స్వామి అని పిలిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు? దేవసేనాపతి, దేవసేనల కన్నింటికి కూడా అధిపతి అయిన వాడెవరో. శూర, చేత శూలమును పట్టినటువంటి అపారమైనటువంటి శూరుడెవరో. స్వామి, ఆయన స్వామి. ఇంకా గుర్తుపట్టడానికి ఏం చెప్పింది? గజముఖానుజ, గజముఖమును కలిగినటువంటి గణపతి యొక్క తమ్ముడైన వారెవరో వాడు స్వామి. ఆయనెవరు? సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యావతారం రావడానికి చాలా విచిత్రమైనటువంటి కథ నడిచింది. కశ్యప ప్రజాపతికి దితి అదితి అని ఇద్దరు భార్యలు. అందులో దితికి ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు జన్మించారు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులని శ్రీ మహావిష్ణువు వరాహావతారము నృసింహావతారములో ఇద్దరిని సంహరించారు. పిల్లలు సంహరింపబడ్డారనేటటువంటి ఖేదమును పొందినటువంటి దితి కశ్యప ప్రజాపతి పాదములు పట్టి నాకు ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుడు కావాలని కోరిక కోరింది. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతిష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. తపస్సు చెయ్యి, ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించు, ఆ స్వామిని మెప్పించు, ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించు. వారి అనుగ్రహం చేత నీకు కొడుకు కొలుగుతాడు, కానీ నేనా వరమివ్వగలవాణ్ణి అన్నారు కశ్యప ప్రజాపతి. 1000 సంవత్సరములు తపస్సు చేస్తే ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడన్నారు. ఆవిడ 1000 సంవత్సరముల తపస్సుకి పూనిక వహించి 990 సంవత్సరముల తపస్సు పూర్తి చేసింది. గర్భంతో ఉంది. 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. చిత్రం ఏమిటంటే అదితి కుమారుడు ఇంద్రుడు. అందుకని తండ్రి కశ్యప ప్రజాపతి. అందుకని ఆ ఇంద్రుడు వచ్చి అమ్మకి శుశ్రూష చేస్తున్నాడు. దితికి అమ్మకి కావలసినటువంటి కందమూలములు తెచ్చేవాడు, అమ్మ తపస్సు చేయడానికి కావలసిన అగ్నిహోత్రం తెచ్చేవాడు, అమ్మకి కావలసినటువంటి దర్భలు తెచ్చేవాడు, అమ్మకి కావలసిన పుష్పములు తెచ్చేవాడు, అమ్మకి కాళ్ళు పట్టేవాడు, అమ్మకి నీరసం రాకుండా చూసేవాడు. ఇన్ని ఇంద్రుడు చేస్తున్నాడు. లోపలేమిటి కోరిక? తనని సంహరించేవాడు పుట్టడానికి అవకాశం ఇవ్వకుండా వాణ్ణి సంహరించాలన్నది లోపల తాపత్రయం. వచ్చి సేవ చేస్తున్నాడు. 990 సంవత్సరముల అతినిష్టాగరిష్ఠురాలై తపస్సు చేసింది దితి. ఇంకా 10 సంవత్సరములు మాత్రమే మిగిలి ఉన్నాయనగా ఒక రోజు మధ్యాహ్నం గడప దగ్గర కూర్చుంది. జుత్తు విరబోసుకుంది. ఇవన్నీ ధర్మాలు. స్త్రీ జుత్తు చివర ముడేసుకోకుండా ఉండకూడదు. జుత్తు విరబోసుకుంది. అనుకోకుండా పాదముల వైపుకి శిరస్సు వెళ్ళింది. పాదములు శిరస్సు పెట్టవలసినటువంటి స్థానములోకి వెళ్ళాయి. జుత్తు ముందుకి విరబోసుకుని పడింది. అపవిత్రురాలైంది ఇప్పుడు దితి అనుకున్నారు ఇంద్రుడు. వెంటనే ఆవిడ గర్భంలోకి ప్రవేశించారు. ప్రవేశించి తస్యా శరీర వివరం వివేశ చ పురంధర గర్భంచ సప్తధారామా బిభేద పరమాత్మవాన్. ఆ లోపలికెళ్లి లోపల ఉండేటటువంటి పిండాన్ని 7 ముక్కల కింద నరికేశారు. నరికేస్తే ఆ లోపల పిండం ఏడుస్తోంది, నన్ను నరికేకు, నన్ను నరకకు, నన్ను నరకకు అని. మారుదస్యేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజ అని ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఇంద్రుడు మారుదస్యేతి ఏడవకు ఏడవకు అంటూ నరుకుతున్నాడు లోపల. ఆ మాటలు దితికి వినపడ్డాయి. ఆవిడ గభాలన లేచింది. ఇంద్ర, నా బిడ్డని సంహరించకు అంది. ఇంద్రుడు పైకొచ్చాడు. అమ్మా, నువ్వు అపవిత్రురాలివయ్యావు. నేను నీ గర్భములోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కల కింద ఛేదించాను. నా తప్పు లేదమ్మా, నన్ను క్షమించు అని చేతిలో వజ్రాయుధం పట్టుకుని నమస్కారం చేశాడు. చేస్తే ఆవిడంది, నాయన 990 సంవత్సరములు తపస్సు చేశాను.
చేస్తే పెరిగిన బిడ్డ 7 ముక్కలు చేశావు. ఈ 7 ముక్కలు కూడా 7గురు మహాపురుషులై వాయువు అభిమాన దేవతలుగా కలిగి నీ చేత కడుపులో మారుదహ అనిపించుకున్నారు కాబట్టి మరుత్తులై, ఒకరు బ్రహ్మలోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షములో, 4 దిక్కులా 7గురు వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించుగాక, నీతోడి సహజీవనము చేసేటట్టుగా అటువంటి వరమిమ్మని అడిగింది. అమ్మా తప్పకుండా ఇస్తున్నానమ్మా అన్నారు. ఆ విధంగా ఆయన బిభేదచ మహాతేజారుదంతమపివాసవ, ఆ లోపల ఉండేటటువంటి పిల్లల్ని నరికితే వాళ్ళు 7 మరుత్తులై పుట్టారు. ఆవిడికి బాధ కలిగింది. అయ్యో ఈసారి కూడా నా కోరిక తీరలేదనుకుంది. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ అడిగింది కశ్యప ప్రజాపతిని, నాకు దేవతల్ని ఓడించగలిగినటువంటి కుమారుడు కావాలి అంటే ఆయన అన్నారు 10,000 సంవత్సరములు తపస్సుతో కూడిన వ్రతం ఉంది. ఇది పూర్వం మహాపురుషులు ఎవ్వరూ కూడా తమ ప్రజ్ఞ ప్రకటించేవారు కాదు, దేనికైనా పరమేశ్వర పాదములు పట్టమనేవారు. వారు కూడా అంతే, ఇలా పూజ చేస్తే అలా ఫలితం వచ్చేయకపోతే వెంటనే ఎందుకండి దేవుడు, ఎంత పూజ చేశానండి. దూర్జటి అంటాడు, నేను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రాగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అది భక్తి అంటే. స్వామి నిన్ను సేవించడం వల్ల నాకు కష్టాలే రాని, నాకు సుఖాలే రాని, నాకు గ్రహగతులు కుందింపని, నాకు మేలు వచ్చిన రాణి, అవన్నీ నాకు భూషణములే, నీ చేత కటాక్షింపబడినటువంటి వరాలి. అంతగా పరిఢవిల్లినటువంటి భక్తి. అందుకని 10,000 సంవత్సరములు తపస్సు చేయమన్నారు కశ్యప ప్రజాపతి. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే ఆవిడికి వజ్రాంగుడనేటటువంటి కుమారుడు కలిగాడు. వాడు పుట్టుకతోనే శరీరం అంతా వజ్రంతో సమానమైనటువంటి కాఠిన్యముతో ఉండేది ఆ శరీరం. అటువంటి వజ్రాంగుడు పుట్టాడు. వాడు 3 లోకములలో వాడిని జయించగలిగినటువంటి వాళ్ళు లేరు. అందుకని వాడు పుడుతూనే బయలుదేరాడు. మొట్టమొదట వాడికి కన్నెర్ర ఎవరి మీదంటే ఇంద్రుడి మీద. ఎందుకని, అంతకుముందు వాళ్ళ యొక్క తల్లిగారి గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పిల్లల్ని నరికేడది. అందుకని వెళ్లి ఆ ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేశాడు. చేసి 3 లోకములు ఆక్రమించాడు. ఇంద్రుడు వెళ్లి బ్రహ్మగారికి మొరపెట్టుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనాడు వజ్రాంగుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తప్పునైనా ఇంద్రుడి యొక్క రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయమని రాజ్యం ఇప్పించి తత్వోపదేశం చేశాడు. వజ్రాంగుడు అపారమైనటువంటి సత్వగుణం కలవాడిగా మారిపోయాడు. కానీ వెళ్ళిపోతూ చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరాంగి అనబడేటటువంటి ఒక గొప్ప స్త్రీని సృష్టించి కానుకగా ఇచ్చారు. ఆవిడ్ని భార్యగా స్వీకరించాడు వజ్రాంగుడు. ఇది శివమహాపురాణంలోంచి చెప్తున్నాను. అందుకని ఎప్పుడైతే ఆవిడ్ని స్వీకరించాడో వరాంగిని, కొంతకాలం అయిపోయిన తరువాత వరాంగిని నువ్వు ఏదైనా వరం అడుగు అన్నాడు. అంటే ఆవిడంది, 3 లోకములను ఓడించగలిగినటువంటి వాడు, శ్రీ మహావిష్ణువు యొక్క ఖేదమునకు కారణమయ్యేవాడు నాకు కొడుకుగా కావాలని. ఎంత దిక్కుమాలిన వరం కోరుకుందో చూడండి ఆవిడ. అంటే ఏమిటి, సమస్త లోకములను పీడించేవాడు. ఎందుకని, శ్రీ మహావిష్ణువు ఎప్పుడు స్థితికారకుడు. ఆయన లోకములనన్నింటినీ రక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ధర్మము భ్రష్టు పడుతుందో అక్కడక్కడ అవతారములు స్వీకరిస్తారు. ఆయనకి అవతారం స్వీకరించవలసిన అవసరమే ఉంది. అజాయమానో బహుదా విచాయితే. అవసరము లేనివారు అవసరాన్ని ఆయన తీసుకుంటున్నారు. శరీరాన్ని తీసుకుని ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. అందుకని ఆవిడ వరాన్ని విని పాపం ఆ వజ్రాంగుడు చాలా ఖేదపడ్డాడు. అరే రే, భార్య ఇటువంటి వరాన్ని కోరింది, ఇవ్వకపోతే ధర్మాన్ని తప్పిన వాడిని అవుతాను, ఇస్తే లోకములకంతటికీ కంటకప్రాయుడైన కుమారుడు జన్మిస్తాడు. సరే, పరమేశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుందని నీకు అటువంటి వరం ఇచ్చానన్నాడు. అన్న తరువాత ఆ వరాంగికి ఒక కుమారుడు జన్మించాడు. వాడి పేరు తారకాసురుడు. ఆ కొడుకు పుట్టాడు. పుట్టగానే ఎంత గొప్ప లక్షణాలు దొరికాయో, ఎంత గొప్ప శకునాలు కనపడ్డాయో తెలుసా అండి. దిక్కులన్నిటి నిష్కారణంగా అగ్నిహోత్రం ప్రజ్వరిల్లిందిట. నదులన్నీ కలియబడి తిరుగుతూ అశాంతిని పొందేయట. గాలి విపరీతమైనటువంటి వేగంతో వేచి ధూళిధూసర భూరితమైందిట. కుక్కలన్నీ మోరలెత్తి ఏడ్చి నెత్తురు కక్కేయట. పశువులు నిష్కారణంగా ఎవరో కర్రలతో కొట్టినట్టుగా తమ కట్టుగాటుకి అటూ ఇటూ తిరుగుతూ మలమూత్రములను విసర్జించేయట.
ఎక్కడో రథముల సవ్వడితో అపారమైన వేగంతో శత్రు సైన్యం వస్తున్నటువంటి ధ్వని రాజ్యంలో వినపడిందిట. కొండ గుహలలోంచి భయంకరమైనటువంటి శబ్దాలు వినపడ్డాయిట. ఇన్ని దుశ్శకునములు కనపడ్డాయి. అటువంటప్పుడు పుట్టాడు తారకాసురుడు. వచ్చారు కశ్యప ప్రజాపతి, వాడికి తారకాసురుడు అని నామకరణం చేశారు. వాడు తల్లి వరాంగి యొక్క అనుమతి తీసుకుని ఘోరమైన తపస్సు చేస్తానని అరణ్యానికి వెళ్ళాడు. శివమహాపురాణంలో వాడి తపస్సుని వర్ణించారు. ఇప్పుడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? నిజంగా తారకాసురుడు చేసిన తపస్సు లాంటి తపస్సు అద్భుతం. వాడు ఒంటికాలి మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, బొటనవేలు మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, చెట్టు కొమ్మ మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు, నీటిలో నిలబడి 100 ఏళ్లు చేశాడు, అగ్నిహోత్రంలో నిలబడి 100 ఏళ్లు చేశాడు, సూర్యుణ్ణి చూస్తూ 100 ఏళ్లు చేశాడు, పొగ తాగుతూ 100 ఏళ్లు చేశాడు, తిరగబడి చేతుల వేళ్ల కొసల మీద నిలబడి 100 ఏళ్లు చేశాడు. ఇంత తపస్సు చేస్తే వాడిలోంచి వచ్చినటువంటి ఆ తపోధూమానికి దేవతలందరూ వెళ్లి బ్రహ్మగారిని ప్రత్యక్షమన్నారు. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. ఇంత తపస్సు చేసి వాడు కోరిన కోరిక ఎంత విచిత్రమైన కోరిక కోరాడో చూడండి. బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వాడు అడిగాడు, నీ యొక్క సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండములలో నన్ను ఓడించగలిగినటువంటి వాడు ఉండకూడదు. 2, పరమశివుని యొక్క వీర్యములోంచి ఉద్భవించినటువంటి వాడు మాత్రమే నన్ను సంహరించగలిగినటువంటి వాడై ఉండాలి. నాకు అటువంటి వరం ఇమ్మన్నాడు. అసలు పరమశివుడు కామాన్ని దహించినటువంటి వాడు. ఆయనకి కామమేమిటి? ఆయన ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి రేతస్కలనం ఏమిటి? ఆయనకి కుమారుడు పుట్టడం ఏమిటి? ఎంత తెలివితేటలుగా అడిగాడో చూడండి వాడు ఆ కోరికని. అడిగితే చేసిన పుణ్యం పుణ్యమే, చేసిన పాపం పాపమే, తథాస్తు అన్నారు బ్రహ్మగారు. వెళ్ళిపోయారు. వీడు ఎప్పుడైతే ఈ వరం వచ్చిందో బయలుదేరాడు. ఇంద్రాది దేవతలందరినీ కూడా తమ యొక్క పదవులలోంచి భ్రష్టుల్ని చేశాడు. బ్రహ్మాండమైనటువంటి ఆగడాన్ని ప్రారంభించాడు. చూశారు, ఎలా వీణ్ణి నియంత్రించడం అనుకున్నారు. అనుకుని ఆ దేవతలందరూ బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అపర్ణయ్య సేవ చేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య సానుకూల్యత కలిగితే తప్ప కుమారుడు జన్మించడు. ఆ కుమారుడు జన్మిస్తే తప్ప దేవసేనకి ఆధ్యక్షము వహిస్తే తప్ప తారకాసురుడు సంహరింపబడడు అని పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రణయం అంకురించేటట్టుగా ప్రయత్నాన్ని ప్రారంభం చేశారు.